నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వచ్ఛ ర్యాలీలో పాల్గొన్న సీఎం. బంగారు కుటుంబాలను ఆదుకునే మార్గదర్శులకు సన్మానం. వైసీపీ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి, అప్పుడే రాష్ట్రానికి మంచి రోజులన్న సీఎం చంద్రబాబు. అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగిన కేంద్రం. పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత. భారత్తో సమస్య ఉంటే ఉత్పత్తులు కొనొద్దన్న జైశంకర్. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టీకరణ. ధర్మస్థల కేసులో పారిశుద్ధ్య కార్మికుడికి 10 రోజుల కస్టడీ. మృతదేహాల ఖననంపై సిట్కు తప్పుడు సమాచారం. ఉత్తరాఖండ్ థరాలీలో మరోసారి క్లౌడ్ బరస్ట్. భారీ వరదలతో ఇళ్లు వాహనాలు ధ్వంసం. వదల బొమ్మాళి అంటూ మళ్లీ లేచేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి మంచి రోజులని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీవి విష రాజకీయాలని విరుచుకుపడ్డారు. దుర్మార్గాలు చేయడం, వాటిని ఎదుటివారిపైకి నెట్టడమే వైసీపీ నైజమన్నారు. కోడికత్తి, వివేక హత్య సహా దాదాపు 10 సంఘటనలను ఉదాహరించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయ పార్టీలు అవసరమో లేదో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన దొంగ పింఛన్లను తొలగించి నిజమైన పేదలకే ఇస్తామన్నారు. ప్రతిపక్షం లేదు కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే, మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిందనిస్తారని అడుగుతున్నా. అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది. ఇటీవల కాలం నేను చూస్తున్నా, ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా. ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు, ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. నేను ఎక్కడికి పోయినా మీరు బాగానే పనిచేస్తున్నారు, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. అరుంధతి సినిమా చూసారా మీరు? ఏంటి డైలాగ్? వదలా బొమ్మాలి నిన్ను వదలా. ఓకే, దట్ ఇస్ గుడ్. నిన్ను వదల బొమ్మాళి వదల, నిన్ను వదలనంటా ఉంది. అలాంటి అరుంధతిలో భూతం ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది. అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ గాని అమరావతి కాదు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే వాళ్ళ మీద విమర్శలు చేయడం, మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా, మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు. వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. ముందు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు, తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. వైకుంఠపాడి వల్ల లాభం ఏంటో చూసాం 1924. మనం పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం. వైకుంఠపాడి ఆట మనకు కావాలన్నా ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా. కూటమి ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.
ప్రజాప్రతినిధుల తీరుపై సీఎం సీరియస్ అయ్యారని చెబుతున్నా చర్యలు మాత్రం లేవన్నారు. అర్హత లేని వారికి పింఛన్ రద్దు చేయడంలో తమకు అభ్యంతరం లేదని, అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం మాత్రం సరికాదన్నారు. ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారో, లేదా కార్యకర్తలు ఉన్నారో పట్టా రాసిచ్చారు. విడిగా దౌర్జన్యాలు, దోపిడీలు చేసుకోమని చెప్పి శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. తీరా చూస్తే ఎవరి మీద ఏ చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడికి పోయించండి. ఏ ఒక్కరి మీద ఈ 14 నెలల కాలంలో ఈ వచ్చిన ఆరోపణలు ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా? ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. అర్హులైన వారిని, బతుకు జీవడానికి బతుకుతున్న వారిని ఈ రకంగా వికలాంగుల్ని పెన్షన్ తీయడం. మద్యం కుంభకోణం కేసులో సిట్ మరోసారి విచారణకు పిలిస్తే వెళ్తానని మాజీ అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి చెప్పారు. వైసీపీ హయాంలో నూతన మద్యం విధానం అమలు కోసం చేపట్టిన అధికారుల నియామకాలు అనుమానాస్పదంగా మారిన వేళ ఉన్నతాధికారుల నియామకాలన్నీ సాధారణ పరిపాలన శాఖే చూసుకుంటుందని నారాయణస్వామి స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు కుంభకోణాలు జరుగుతుంది కానీ గవర్నమెంట్కి దాంట్లో కుంభకోణాలు చేస్తుంది. నువ్వు దాన్ని కనుక్కొని వచ్చి నాకు చెప్పు, నేను జవాబు. నేను ఏమేమి చెప్పాలని చెప్పిన, వాళ్ళు ఏమేమి అడిగినారు. ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీలు జరుగుతున్నది. నాకు 3 బిడ్డల సాక్షిగా కసిరెడ్డి అనేవాడే తెలియదు. నాకు అధికారులు ఎవరు నిర్మిస్తారు? ఎక్సైజ్ని సెప్పుగా కూడా మార్చినాము, సగుట్ట. దానికి మామూలుగా లిక్కర్ ఉంది కదా, సారాయి, దాన్ని కంట్రోల్ చేయడానికి సపరేట్ చేసినాము. మేము ప్రమోషన్ ఇచ్చేస్తాము. అది జిఐడి వాళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తారో వాళ్ళు ఇస్తారు. పెద్ద వ్యక్తిని కోట్లు చంపాల్సిన వాళ్ళు ఇంటికి పోయి మీరు క్వశ్చన్లు ఏంటి చూద్దామా? కలకలం రేపిన కూకట్పల్లిలో బాలికను క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలిక ఇంటి సమీపంలో ఉన్న 14 ఏళ్ల బాలుడు క్రికెట్ బ్యాట్ చోరీకెళ్లిన సమయంలో ఆమెను చంపేశాడని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. బ్యాట్ తీసుకెళ్తుండగా పాప చూసి అరిచినందునే హత్య చేసినట్లు చెప్పారు. ఈ మేరకు బాలుడు అంగీకరించినట్టు వివరించారు. విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించారన్న సిపి సుమారు 6 ఏళ్ల నుంచి బాలుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నట్టు చెప్పారు. బాలుడు హత్య చేసిన తర్వాత ఆధారాలు దొరకకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు బాలానగర్ డీసీపీ కొల్లు సురేష్ కుమార్ తెలిపారు. బాలుడి చొక్కాపై ఉన్న చిన్న రక్తపు మరక ద్వారానే కేసును ఛేదించినట్లు వెల్లడించారు. తమ్ముడు 6 ఇయర్స్ ఉంటాయి. ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు, నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి 2-3 డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు. దానికోసం అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. సమాజంలో ధనికులు పేదల మధ్య పెరిగిపోతున్న అంతరాన్ని క్రమంగా తగ్గించి పేదలను సైతం పైకి తీసుకొచ్చేందుకే P4 పథకాన్ని తెచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్లేవారు వృద్ధి సాధిస్తున్న వారిని అడ్డుకోలేమన్న చంద్రబాబు వారితో సమానంగా పేదల్ని పైకి తెస్తామని స్పష్టం చేశారు. Because of reforms, you have created assets, either airports, telecommunication, roads, power projects, colleges, everything. In the process, country got wealth, governments are able to mobilize better revenue. Even developers, people like you has become more and more rich. Now if we compare, richest people are from India. And at the same time, relatively, poorest are also from India. My idea is through public policies, how to bridge the gap, haves and have-nots. I brought one more program recently. This is P4, Public-Private People's Partnership. Those who are having all advantages, high net worth individuals, has to adopt last mile, top 10 has to adopt bottom 20%. Consider people as capital.
give hand-holding, mentoring, timely assistance. What government is doing, you have to supplement them. One day, I want to reduce the inequalities between haves and have-nots. We should not control entrepreneurs or performers. Under the same time, how to lift bottom up. That is very, very important. That type of policies has to come. For that, welfare will be useful. చేపల చెరువుల్లో దొంగతనానికి పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచర వర్గమంతా రావడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొల్లేరు పరిధిలోని చేపల చెరువుల యాజమాన్యాలను అబ్బయ్య చౌదరి బెదిరించి దోచుకున్నారని చింతమనేని విమర్శించారు. ఆ సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతూ చెరువుల రైతులు వస్తే గోండాలతో వారిపైనే దాడికి తెగబడ్డారని చింతమనేని ధ్వజమెత్తారు. అందుకు ముందుగానే రౌడీలను తన తోటల్లో ఉంచి విందు కూడా ఇచ్చారన్న ప్రభాకర్ అందుకు ఆధారాలను కూడా చూపించారు. ఇంత చేసిన వ్యక్తిని తప్పుపట్టకుండా టీడీపీకి సంబంధం లేని ఘటనను తమకెందుకు ఆపాదిస్తున్నారని చింతమనేని ప్రశ్నించారు. పైగా అబ్బయ్య చౌదరి పరామర్శకొచ్చిన పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై ఇష్టారీతిన ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అసలు కొల్లేరులో ఏం జరిగింది? ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు? చేపల దొంగ అబ్బయ్య చౌదరి అవునా కాదా? చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా? వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా? మీ కార్మూరు నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు అడగండి. మీ కన్నబాబు ఉన్నాడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబుని అడగండి. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా జేపీని, ఏలూరులో జేపీని అడగండి. మీ వాడు తప్పులేదా? మీ దోళ నాగేశ్వరరావు అని చెప్పమనండి. గుండె మీద చేసుకుని ఇతను దోపిడీ చేయలేదు, తప్పు చేయలేదు అని. తప్పు చేయనప్పుడు వాడి నాయన వచ్చి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, తప్పు చేశాం, మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని లెంపలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నాం. శాంతి భద్రతలు లేవు అంటున్నావు. ఇప్పుడు లేవా? అప్పుడు లేవా? వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా? ఇప్పుడు రిజైన్ చేసేస్తా, దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో. స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు? ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చమోలి జిల్లాలో కురిసిన కుంభవృష్టికి వరదలు సంభవించాయి. ఈ వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక మంది ప్రజలు గల్లంతయ్యారు. ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రెస్క్యూ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వరదలు చుట్టుముట్టాయి. చమోలి జిల్లాలో థరలీలో భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. ధరాలి మార్కెట్ ప్రాంతం, ధరాలి తహసీల్ కాంప్లెక్స్ను వరద చుట్టుముట్టింది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారిక నివాసం, దుకాణాలు, అనేక ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. వరద ధాటికి భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సగ్వారా గ్రామంలో శిథిలాల కింద ఓ యువతి చిక్కుకుపోయింది. అన్ని విద్యాసంస్థలను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా రహదారులు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయినట్లు చెప్పారు. మెంగు గధేరా సమీపంలో కొండచెర్లు విరిగిపట్టడంతో ధరాలిని కలిపే కన్నప్రయాగ్ గ్వాల్డామ్ జాతీయ రహదారిని మూసివేశారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. जो है खाली शहर हो गया, तहसील परिसर हो गया, सागवाड़ा गांव हो गया, चेपड़ हो गया, आसपास के इलाकों में काफ़ी अतिवृष्टि हुई, काफ़ी जो नुकसान हुआ है। और मलबा आने से जो है एक कविता नाम की महिला जो है 20 साल की दब गई है वहाँ पे महिला, और एक व्यक्ति गंगा जोशी जो है चेपड़ों में लापता है, 72 साल की एज है। रात में ही हम लोगों ने मूव करा दिया था। DRF की टीम थी, SDRF की टीम थी, DDRF की हमारी टीम थी, वो मूव करा दिया था क्योंकि रास्ता के ब्लॉक हो गया है और इसलिए जो है बहुत दिक्कत हो रही है लोगों को। बाकी तहसील के स्टाफ जो है, प्रशासन जो है वहाँ लगा हुआ है राहत कार्य में। इसके अलावा हम लोगों ने रिलीफ कैंप बनाए हैं। SJVN का जो है ये कुशारी में जो है इनका परिसर है, इसमें जो हम लोगों ने रिलीफ कैंप बनाया। यहाँ पर लोगों की भोजन व्यवस्था, ठहरने व्यवस्था की जा रही है। इसके अलावा देवाल में भी जो है जो DMN का जो है गेस्ट हाउस उनका है, वहाँ पर भी हम लोग जो है रिलीफ कैंप बना रहे हैं। जिलाधिकारी महोदय अर्ली मॉर्निंग ही निकल चुके हैं वहाँ के मौके के लिए, पहुँच चुके हैं वहाँ पे और ये कार्यक्रम चल रही है। अभी हम लोग सारी टीम मेरी सियाना चिट्ठी में है और कल जो हमारे एफर्ट थे वो आज पॉजिटिव रिजल्ट दिया है उन्होंने। कल जो एरिया हमारा पीछे देखा है आप लोग के लेक के अंदर था, आज करीब 12 फीट के आसपास पानी कम हुआ है और एक चैनलाइजेशन रिवर को मिल गया है, एक प्रॉपर चैनल मिल गया है और हमारा ब्रिज भी अब सेफ है। सफाई चल रही है और ट्रैफिक मूवमेंट हम शुरू कर देंगे। पुपड़ा ब्रिज से नीचे जो गधेरा है उस पर अब हम लोग काम स्टार्ट करेंगे ताकि जो 3 गांव हमारे छोटे हैं उनको।
అటు ఈ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ధరాలి పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని చమోలి అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు. బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్బీఐని 2,000 కోట్లు మోసగించిన కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రమోటర్ అనిల్ అంబానీతో పాటు ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. ముంబైలోని అనిల్ అంబానీ నివాసం, ఆర్కామ్ కార్యాలయాలు కలిపి 6 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు రుణం దుర్వినియోగం, దారి మళ్లింపులకు సంబంధించిన కీలక దస్త్రాలు, డిజిటల్ ఆధారాలు సేకరించడమే లక్ష్యంగా సోదాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్కామ్ అనిల్ అంబానీ 2,000 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ జూన్ 13న ప్రకటించిన ఎస్బీఐ జూన్ 24న ఆర్బీఐకి రిపోర్టు చేసింది. ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించారంటూ ఫిర్యాదుదారును సిట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 10 రోజులు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తానే సామూహిక ఖననాలు చేశానంటూ ప్రకటించిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తిని సిట్ పోలీసులు అరెస్టు చేశారు. మాస్క్ వేసుకున్న వ్యక్తిని సీఎం చిన్నయ్యగా గుర్తించారు. అతడు అబద్దాలు చెప్పి ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించారని సిట్ పోలీసులు పేర్కొన్నారు. ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలను పూడ్చిపెట్టానని చిన్నయ్య చెప్పగా అధికారులు తవ్వకాలు చేపట్టారు. అతను చూపిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సిట్ అధికారి ప్రణబ్ మోహంతి చిన్నయ్యను ప్రశ్నించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులెత్తివేశాడని సిట్ పోలీసులు చిన్నయ్యను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ కోసం 10 రోజుల కస్టడీకి అప్పగించింది. తాజా పరిణామాలపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసులో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ప్రభుత్వం న్యాయం వైపు ఉంటుందన్నారు. ధర్మస్థల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కుటుంబం కూడా సిట్ దర్యాప్తును స్వాగతించినట్లు ఆయన చెప్పారు. వారు సీఎం సిద్దరామయ్యను కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారని తెలిపారు. మతం పేరుతో రాజకీయాలు చెయ్యబోమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని గతంలో అక్కడ పనిచేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారవని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నాయని పేర్కొనడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. చిన్నయ్య చెప్పిన చోట తవ్వకాలు జరపగా కొన్ని కలేబరాలు మాత్రమే బయటపడ్డాయి. అయితే ఒకరు తనకు పుర్రెనిచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారని, కోర్టులో అర్జీ కూడా వారే వేయించారని ఫిర్యాదుదారు చిన్నయ్య మాట మార్చడంతో కేసు మలుపు తిరిగింది. భారత్పై సుంకాల యుద్ధానికి దిగిన అమెరికాపై కేంద్రం ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యుఎస్ కొత్త నిబంధనల కారణంగా ఆ దేశానికి వెళ్లే అన్ని రకాల పోస్టల్ వస్తువులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తపాలా శాఖ వెల్లడించింది. ఆగస్టు 29 నుంచి $800 విలువైన వస్తువులపై సుంకాల మినహాయింపును ఉపసంహరించుకున్నట్లు జూలై 30న యుఎస్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన నేపథ్యంలో తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే $100 వరకు విలువైన బహుమతి వస్తువులపై సుంకాల మినహాయింపు కొనసాగుతుందని పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను భారత్ తిప్పికొట్టింది. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వ నిర్ణయాలుంటాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. భారత్తో సమస్య ఉంటే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఓల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో పాల్గొన్న జయశంకర్
రష్యా చమురు కొనుగోలుపై వస్తున్న విమర్శలపై స్పందించారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, తమకంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని తెలిపారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని జయశంకర్ తేల్చి చెప్పారు. భారత్తో సమస్య ఉంటే తమ చమురును, శుద్ధి చేసిన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని, వాటిని కొనుగోలు చేయాలని తాము ఎవరిని బలవంతం చేయట్లేదని జయశంకర్ అన్నారు. మాస్కోతో తాము వాణిజ్యం పెంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై భారత వైఖరి సుస్పష్టమని, ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని ఆకాంక్షిస్తున్నట్లు జయశంకర్ తెలిపారు. I think recent experience has taught us that don't be excessively dependent on a single supply chain or a single country source. Recent experience has also taught us don't be dependent on a single market. So it isn't just from the sourcing to the production, it is also from the production to the market. Now, that doesn't mean you switch off from somewhere, it means you diversify. అమెరికాలోని హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవియా నుంచి భారీ ఎత్తున లావా ఎగసిపడుతోంది. 100 అడుగుల మేర బూడిదని ఎగజిమ్ముతోంది. రాత్రివేళ పరిసర ప్రాంతాలు ఎరుపు వర్ణంతో వెలుగులీనుతున్నాయి. పరిసర ప్రాంతాల వారికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. పర్యాటకుల స్వర్గధామం, మధురానుభూతులకు నిలయం రామోజీ ఫిలిం సిటీ మరో జాతీయ స్థాయి ఈవెంట్కు ఆతిథ్యమిచ్చింది. 12వ సదరన్ హార్లీ ఓనర్స్ గ్రూప్ ర్యాలీకి ప్రఖ్యాత ఆర్ఎఫ్సి వేదికగా నిలిచింది. ర్యాలీకి మలేషియాతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హార్లీ డేవిడ్సన్ బైక్ రైడర్లు తరలివచ్చారు. సుమారు 350 బైక్లతో ఫిలిం సిటీలోని ప్రధాన రోడ్లపై రై రైమంటూ చక్కర్లు కొట్టారు. ర్యాలీలో సంగీతానికి హోరెత్తిస్తూ, కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ఫిలిం సిటీ అందాలను తిలకిస్తూ బైక్ రైడర్లు చేసిన విన్యాసాలు ఆశాంతం ఆకట్టుకున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో సదరన్ హెచ్ఓజీ మూడోసారి ఈ రైడ్ను నిర్వహించినట్లు ఆర్ఎఫ్సి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పిఆర్ఎల్ రావు తెలిపారు. ర్యాలీకి మలేషియా నుంచి పలువురు బైకర్లు 13,000 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ 19 రాష్ట్రాలను దాటి హైదరాబాద్కు వచ్చేశారని వివరించారు. ఈవెంట్కు ఫిలిం సిటీలో అద్భుతమైన ఏర్పాట్లు చేశారంటూ రైడర్లు కొనియాడారు. So we are organizing this event third time in Ramoji Film City. See, the good thing about Harley riders is that we always feel like brotherhood is very important. So brotherhood ante ippudu mana sonta brothers ela untamo antakante memo chaala like friendly ga, so we all like mingle and we share our happiness and we ride to different places. Andikane if I put all these things together, I will say that life before Harley and life after Harley, without any 1% of doubt I can say this. మేమందరం ఆంధ్ర నుంచి వచ్చామండి, క్లోజ్ టు 10-12 మెంబర్స్. మేమందరం కూడా హ్యార్లీ గ్రూప్ అక్కడ ఆంధ్రాలో కూడా ఉంది. సో ఈ ఈవెంట్ కోసం నేను వచ్చాము మేము. సో బాగా జరిగింది ఈవెంట్ అంతా కూడా. ఇండియా నుంచి రావటం అనేది ఇస్ వెరీ గుడ్. అండ్ మాకు కూడా యాజ్ ఎ హ్యార్లీ ఓనర్స్ ఇన్ని వెహికల్స్ ఒక చోట చూడటం అనేది మాకు కూడా ఈజ్ ఎ డిఫరెంట్ ఫీల్ అనమాట. హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ బైకర్స్.
ఆ ప్రశాంతమైన వాతావరణం కానీ ఆ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే బేకర్స్ కావాలో అన్నీ ఉంది అండ్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్ పర్ఫెక్ట్ అండి చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు हम लोग कैपिटल हाले ग्रुप से हैं बहुत अच्छा प्रोग्राम है बहुत एंजॉय कर रहे हैं वेरी वेल ऑर्गेनाइज्ड SHR has done a great job and we are from capital we are very happy to be here Ramoji Film City is one of the kind of experience we are having this is my first trip to Hyderabad and thanks capital thanks SHR thanks Banjara group and we are really enjoying the trip వండర్ఫుల్ ఎన్వైరన్మెంట్ వండర్ఫుల్ పీపుల్ అంటే సదర్న్ ర్యాలీ అన్నమాట ఇది. సో ఇండియాలో 4 ఉన్నాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అన్ని క్లబ్ వాళ్ళు ఒక క్లబ్కి 1 year వచ్చి మీట్ అవుదాం అనేసి దాని హోల్ కాన్సెప్ట్ ఇది. సో అందరూ వచ్చి ఇప్పుడు మీరు హర్యానా నుంచి వచ్చి ఉన్నారు, కొందరు కేరళ నుంచి వచ్చి ఉన్నారు. సో అందరికీ ఒక మన ఊరు చూసేకి ఒక ఆపర్చునిటీ ప్లస్ అందరూ గ్యాదర్ అయ్యేకి ఇది ఒక మంచి ఫోరం ఇది. పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీ మరో జాతీయ స్థాయి ఈవెంట్కు వేదిక అయింది. హార్లీ డేవిడ్సన్ బైక్ రేసర్తో ఇక్కడంతా సందడి నెలకొంది. 12వ సదరన్ ర్యాలీకి దేశంలోని పలు ప్రాంతాల నుంచి రేసర్లు ఇక్కడికి తరలివచ్చి సందడి చేశారు. కెమెరామెన్ నిరంజన్తో మణి, ఈటీవీ న్యూస్, రామోజీ ఫిల్మ్ సిటీ.